పండుగల సమయంలో సంతోషంగా ఉండాల్సింది పోయి బస్సు ఫేర్లు, బైక్ పెట్రోల్ కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోవడం వల్ల 45 ఏళ్లకు పైబడిన వారు, దివ్యాంగులు మళ్లీ వేరే ఉద్యోగాలకు పోటీ పడే వయోపరిమితి అర్హతను కూడా కోల్పాయామని, మునుపటి ప్రభుత్వాల సమయంలో లేని సమస్యలు ఈ మధ్యకాలంలోనే వచ్చాయని, తమను వెంటనే తిరిగి విధులలోకి తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని పలువురు నిరుద్యోగ యువకులు కోరారు. నెల నెల ఎప్పుడు జీతాలని చూసుకుంటూ ఉండాలి. కానీ అంటే మీరు పండుగ వస్తే భయం వేస్తుందని మీరు అంటున్నారు. అందరూ పండుగ రావాలి, పండుగ చేసుకోవాలనుకుంటారు. మాకు డిఫరెన్స్ అది సార్. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అట్లా అయిపోయింది. సాలరీ చేస్తే మేము కూడా పండుగ లాగా చేసుకుంటాం సార్. మేము కూడా అసలు నెల సాలరీ పక్కకు పెట్టు, డైరెక్ట్ తీసి పడేసి ఇప్పుడే తీసే పడేసి. అదే సార్ మాకు బాగా బాధగా ఉంది సార్. మళ్ళీ రిటర్న్ గా మాకు తీసుకుంటే బాగా సంతోషిస్తాం సార్. మా ఏమంటే మాది రిక్వెస్ట్ ఇదే సార్, మాకు మళ్ళీ తీసుకోండి. మా సేవలు మళ్ళీ మీకు ఎట్లా ఉంది కుటుంబ పరిస్థితి? ఒక 6 నెలల నుంచి చెప్పలేము సార్. ఫీజులు డేట్ వచ్చేసినాయి సార్. ఫస్ట్ టర్మ్ ఫీజు డేట్ ఏమని చెప్తున్నాం. బస్సులు ఫీజు వచ్చేసినాయి సార్. ఇప్పుడు మాకు పోయడానికి పెట్రోల్ కూడా లేవు సార్. మాకు ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్ కూడా లేదు. అప్పులు చేసుకుంటే ఇప్పుడు టర్మినేట్ చేసిన అంటారు, మళ్ళీ ఆఫీస్కి రమ్మంటారా? వస్తున్నారు సార్. మేము పనికి రమ్మంటారు. అంటే అక్కడ ఆఫీసర్స్ అందరూ అవసరం అని చెప్తున్నారు. ఫైనల్ ఇక్కడ అర్థమైందంటే ఓన్లీ గవర్నమెంట్ కి మీరు అవసరం లేదనిపిస్తుంది. కలెక్టర్ కి, ఎంఆర్ఓ కి అందరికి అవసరం అనిపిస్తుంది. అందరు లెటర్ కూడా ఇచ్చిండ్రు సార్ సీసీఎల్ఏకి. మళ్ళీ మాతో ఏమైందో అర్థమైతలేదు సార్. ఎవరో చేసిన ఏమో కానీ మా మీద పడుతుంది అట్లా అని అనిపిస్తుంది సార్. మాకు జస్ట్ మళ్ళీ 600 మంది, పెద్ద 1000 మంది కూడా 650 మెంబర్స్ సార్. 650 మెంబర్స్. మా రిక్వెస్ట్ ఏమంటే సార్, మాకు రిటర్న్ గా మళ్ళీ తీసుకోండి సార్. ఏమంటుండ్రు రెవెన్యూ మంత్రి? ఏమంటుండ్రు? స్టేట్ పాలసీ అని అంటుండ్రు సార్. ఏం లేదు, వన్ వర్డ్. ఇది స్టేట్ పాలసీ, దానికి చర్చలు చేయాలి, మీరు ఎలాంటి కానీ జస్ట్ వన్ వర్డ్ స్టేట్ పాలసీ. మీ జీవితాలు ఏందో, మీ కుటుంబ పరిస్థితి ఏందో ఆలోచించలేదు ఇక్కడ సార్. 45 ఏజ్ అబోవ్ ఉన్నారు సార్. కొంతమంది వీడియో ఉన్నారు, వికలాంగులు ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్?